పార్టీకి బాస్ అయిన అలాంటి నేతకు కూడా ఆధిపత్య పోరు తప్పడం లేదట. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆయన హవా నడుస్తూ ఉంటే సొంత జిల్లాలో మాత్రం ఒక సీనియర్ లీడర్తో గ్యాప్ ఏర్పడిందట. మొదటి నుండి వాళ్ళిద్దరి మధ్య కొంత దూరం ఉందనేది పార్టీ వర్గాల టాక్. అయితే తాజాగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఆ గ్యాప్ని పెద్దది చేసి ఇద్దరి మధ్య చిచ్చురేపిందట. తాను వ్యతిరేకించిన ఒక లేడీ డాక్టర్కు ఆ పదవి దక్కడంతో ఆయన నొచ్చుకున్నప్పటికీ పార్టీలో పెద్దగా సర్దుకుపోయారట. ఇంతకీ ఆ లేడీ డాక్టర్కు కీలక పదవి దక్కడంలో చక్రం తిప్పిన సీనియర్ నేత ఎవరు? పార్టీ బాస్కి జలకిచ్చిన సంఘటన ఎలా చోటు చేసుకుంది? అధికార కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ నేతలకి నిజామాబాద్ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి చెందినవారే. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో గ్యాప్ ఉందనేది పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చగా ఉందట. ఇప్పుడు ఓ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి మధ్య ఉన్న గ్యాప్ ని మరింత పెంచిందని కాంగ్రెస్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయట. జిల్లాకి చెందిన సీనియర్ డాక్టర్ కవితారెడ్డిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. ఇటీవలే ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి మరీ కవితారెడ్డికి ఈ పదవి ఇప్పించారని కాంగ్రెస్ లో అనుకుంటున్నారట. ఆమెకి ఈ పదవి కట్టబెట్టడం మహేష్ కుమార్ గౌడ్ కి ఏమాత్రం ఇష్టం లేదని పార్టీలో ప్రచారం నడిచిందట. దీనికి తగ్గట్లే డాక్టర్ కవితారెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ దూరంగా ఉండిపోయారని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ గా డాక్టర్ కవితారెడ్డి నియమించారు. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. బాధ్యతల స్వీకరణకి ఆహ్వాన పత్రికలు సైతం రెడీ చేసుకున్నారట కవితారెడ్డి. ఆ కార్యక్రమానికి రావాలని మహేష్ గౌడ్ ని ఆహ్వానించారట. అయితే మున్సిపల్ ఎన్నికలయ్యాక చూద్దామంటూ ఆ కార్యక్రమాన్ని మహేష్ గౌడ్ సున్నితంగా వాయిదా వేయించారట. ఇలా 2 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించాల్సిన కవితారెడ్డి ఇటీవలే బాధ్యతలు చేపట్టారట. మహేష్ కుమార్ గౌడ్ ఆమెకి పదవి వద్దంటూ అడ్డుకుంటే పెద్దాయన మాత్రం పట్టుబట్టి ఇప్పించారని కాంగ్రెస్ లో టాక్. ఈ విషయంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందట. ఆ స్థాయిలో ఈ పోస్టుపై రగడ నడిచిందట. అయితే వేం నరేందర్ రెడ్డి నచ్చ చెప్పడంతో మహేష్ గౌడ్ వెనక్కి తగ్గి పెద్దాయన ప్రతిపాదనకి ఓకే చెప్పారట. అయితే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోవడం ద్వారా మహేష్ కుమార్ గౌడ్ తన అసంతృప్తిని వెళ్లబుచ్చినట్లు అయిందట. ఆయన దూరంగా ఉండడంపై పార్టీలో పెద్ద చర్చ కూడా జరిగిందట. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని డాక్టర్ కి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని మహేష్ అభ్యంతరం చెప్పగా, జిల్లాలో సీనియర్ వైద్యురాలిగా తన సామాజిక వర్గానికి చెందిన కవితారెడ్డి ఆ పోస్టుకి కరెక్ట్ అంటూ సుదర్శన్ రెడ్డి పట్టుబట్టారట. ఈ పరిణామాలు ఇద్దరి మధ్య ఆల్రెడీ ఉన్న గ్యాప్ ని మరింత పెంచాయట. అయితే డాక్టర్ కవితారెడ్డి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. టీపీసీసీ చీఫ్ నిజామాబాద్ పర్యటనకి వచ్చినప్పుడల్లా ఆయన వెంట ఉండే ప్రయత్నం చేస్తున్నారట. అయినా ఆయన మాత్రం ఆమెని పెద్దగా పట్టించుకోవడం లేదట. మొత్తానికి డాక్టర్ అమ్మ పోస్టు ఇద్దరు సీనియర్ నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాల్ని మరింత పెద్దది చేసిందని కాంగ్రెస్ క్యాడర్ వాపోతోందట. అదే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట.